అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలండి. హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. సంక్రాంతి మకర సంక్రాంతి రోజు పొంగల్ ఉంటుంది కదా, అంటే పొంగళ్ళు చేస్తారు కదండి ఆ రోజు. ఇక నేను భోగి రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా, అది కూడా సపోర్ట్ బాగానే చేశారు. ఈ వీడియో కూడా అలానే సపోర్ట్ చేయండి. ఇక ఇప్పుడు వచ్చేసి నేను మకర సంక్రాంతి రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటా మీ ముందుకైతే వచ్చేసానండి. ఇక ఇప్పుడు పొద్దునే కాదు, సాయంత్రం పూట అయితే భోగి రోజు ముందు రోజే నేను ఈ పూలన్నీ గుచ్చి చక్కగా గేట్లకి దర్వాజలకి అన్నిటికీ వేసామండి. మాకు ఈ పూలు అవి గుచ్చి మేము అన్నీ వేసేసరికి అన్నీ చేసి పడుకునేసరికి మాకు తెల్లారి 1 గంట అయిందండి. నైట్ కూర్చుంటే తెల్లారి 1 గంట అయిందనమాట. ఇక కదండి పూలన్నీ గుచ్చాలి కదా, పూలన్నీ గుచ్చి గేట్లకు సెట్ చేసుకొని దర్వాజలకు సెట్ చేసుకొని అన్నీ చేసేసరికి 1 గంట అయిపోయిందండి. సంక్రాంతి అంటే మామూలు విషయం అండి. సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ కాబట్టి బాగా చేసుకుంటాం కాబట్టి మనకు ఉన్నంతలో పూలను అయితే అలంకరణ చేసుకోవడానికి చాలా ఇష్టపడతాము. దర్వాజలకు కానీ మన గేట్లకు కానీ పూజ గదులకు కానీ దేనికైనా సంక్రాంతి పండుగ అంటే పూలతో అలంకరణ చేసి చక్కగా చేసుకుంటూ ఉంటాము. ఇంకొకటి వచ్చేసి సంక్రాంతి అంటే రైతుల పండుగ కదండి. రైతుల పండుగ అంటే కొత్త బియ్యం అనేది కొత్త వడ్లు పండుతాయి కదా, ఆ బియ్యంతోనే పొంగల్ అయితే చేస్తారు. అదైతే సాంప్రదాయంగా వస్తుందేనండి, ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. మనకి కొత్త ధాన్యం ఇంట్లోకి వచ్చినాక సంక్రాంతి పండగకి కంపల్సరీ పొంగళ్ళు అయితే చేస్తారు. అందుకనే సంక్రాంతి రోజు పొంగళ్ళు అనేవి చేస్తారండి. ఆ కొత్త ధాన్యంతో చక్కగా దేవుళ్ళకి నైవేద్యం పెట్టి మనం కూడా తింటాం అనమాట. అందుకనే మకర సంక్రాంతి రోజు పొంగళ్ళు అనేవి చేస్తారు. అది సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తుంది, అది ఇప్పటికి అలానే కొనసాగుతూనే ఉంది. ఇక అదండి, కొత్త బియ్యం లేని వాళ్ళు కంపల్సరీ కొత్త బియ్యం తీసుకొచ్చుకొని మరి ఆ రోజు పాయసం అనేది చేస్తారండి. కొత్త బియ్యంతోనే పాయసం చేసుకొని దేవుళ్ళకి నైవేద్యం పెట్టి ఇంట్లో అందరూ తింటారు. ఇక అదండి, నాకు తెలిసినంతలో నేనైతే షేర్ చేసుకోగలిగాను. అమ్మ అయితే వచ్చేసింది కదండి, మీకు తెలుసు కదా, అమ్మ కూడా వచ్చింది. భోగి రోజు వచ్చిందని చెప్పి మీకు షార్ట్ పెట్టాను. మళ్ళీ భోగి రోజు ఒక బ్లాగ్ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఇక అదండి, నేనైతే బయట ముగ్గు అయితే వేసాను తెల్లారి నాకు అనమాట. ఇక మళ్ళీ మీకు చూపెడుతుంది. నేను ఇక్కడ ముగ్గులు అయితే వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మట్టి పొయ్యి మీదే నేను పాలు అనేది పొంగిచ్చానండి. నాకు అంటే గ్యాస్ మీద కూడా చేయొచ్చు, చేయకూడదని కాదు, సంక్రాంతి పండగ కదండి, నాకు మట్టి పొయ్యి మీదే చేయాలనిపించింది. అందుకని మట్టి పొయ్యి మీదే నేను పొంగల్ అనేవి పాలు పొంగిచ్చి పాయసం అనేది చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాను. ఇక ముందు తులసమ్మ అయితే చూస్తున్నారు కదండి, చక్కగా ముగ్గులు అయితే వేసుకున్నాను. సంక్రాంతి పండుగ రోజు ఇంటి ముందు కూడా చక్కగా ముగ్గు అయితే వేసానండి. నిజంగా అండి, సంక్రాంతి పండుగ రోజు మా ఇల్లు అయితే చాలా కళకళలాడుతూ ఉండిపోయింది. ఇక పండుగ రోజు కదండి, అడవుడి కూడా అలానే ఉంది. ముగ్గులు కానీ అవి కానీ చాలా చాలా బాగున్నాయండి. తులసమ్మ కాడ ఇంటి ముందు ముగ్గు చాలా చాలా బాగా వచ్చింది. తులసమ్మ ఇంటి ముందు ముగ్గు అయితే నేను వేయలేదండి. అయితే మా మరదలు నాకు గీటు రాలేదు, నాకు అది వేయాలని బాగా ఉంది, కాకుంటే నేను ట్రై చేశాను, నాకు రాలేదండి. అయితే ఇక వస్తే నాకు రావట్లేదు, వేసి పెట్టమా అంటే సరేనని చెప్పి చుక్కలు లేకుండా చక్కగా తనంతరకు తానే గీసేసింది. చుక్కలతో పని లేకుండా చూసుకుంటే గీసేసిందండి. చేపలిస్తే గీసినాక కలర్స్ అయితే ఇవి కలర్స్ వదిన బాగుంటాయి అంటే ఇస్తాను నుంచి ఆ కలర్స్ అన్నీ వేసానండి. వేసినాక ముగ్గు అయితే సూపర్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. అలానే తులసమ్మ కాడ నాకు తోచినట్టుగా నేను వేసుకున్నాను. చక్కగా తులసమ్మ కాడ కూడా చక్కగా ముగ్గులు అయితే సూపర్గా సెట్ అయిపోయినాయి. ఇక నేనైతే పొద్దున్నే తానం వచ్చేసేసి ఇక ముందు మకర సంక్రాంతి రోజు పాలు అయితే పొంగిచ్చి పాయసం చేస్తారండి, చెప్పాను కదా, కొత్త బియ్యంతో పాయసం అయితే చేస్తారు. ఇక అదండి కంపల్సరీ చేస్తారు సంక్రాంతి రోజు. ఇక నేనైతే పాలు పొంగిస్తా, మట్టి పొయ్యి మీద పాలు పొంగేయటానికి ఇక తెపాలు పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టేశానండి. ఇక పాలు పొంగి ఇక పాయసం వండటమే లేటు. ఇక ఇక్కడ వచ్చేసి మీకు నేను గేట్లకి బంతిపూలు వేసాను కదండి, అన్నీ చూపెడుతున్నాను చూడండి. ఇదిగోండి నేను వేసిన ముగ్గు ఇదేనండి. అసలు చూసేదరా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. పేర్లు కూడా తనే రాసిందండి. ఆ డబుల్ సైడ్ అనేది నాకు రాయమంటే రాసింది. ఇక కలర్స్ మొత్తం మేమే వేసేసుకున్నాము. పాపం తనే గీసి వెళ్ళిపోయింది, చాపలిస్తే గీసి వెళ్ళిపోయింది. కలర్స్ అన్నీ మేము వేసుకొని తర్వాత ముగ్గుతో నేను మళ్ళీ పైన మొత్తం వేసేసాను అనమాట. ముగ్గు అయితే చాలా 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 బాగా వచ్చిందండి, సూపర్గా వచ్చింది ముగ్గు అయితే. ఇది వచ్చేసి పెద్ద గేటు ముందండి. ఇక పెద్ద గేట్లకి బంతిపూలు గుచ్చేసాము, ఇటు చిన్న గేటుకి వేసాము, అటు ఇంటి ముందు తోరణాలు కట్టాము, మామిడాకులు పెట్టాము. నిజంగా అండి సంక్రాంతి రోజు చాలా బాగుంది ఇల్లు అయితే,
సూపర్గా ఉంది. ఇంట్లో అందరం ఉండి చక్కగా పండుగ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అలానే కనుమ రోజు వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను, కంపల్సరీ షేర్ చేసుకుంటాను. ఇది మా భోగిదైతే షేర్ చేశాను కదా, ఇప్పుడు సారీ అండి, మకర సంక్రాంతిది ఇప్పుడు ఈ వీడియో. కనుమ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక పొంగల్ తెప్పలు పొయ్యి మీద పెట్టి ఇక గడప గడిగి పూజ చేసి పసుపు కుంకుమ పెట్టేసి పూలు పెట్టాను అటు ఇటు గడపకి. తర్వాత తులసం కాడ కూడా దీపారాధన చేశాను. అదిగోండి పిండి పెట్టాము, కొత్తిమీర, మళ్ళీ దీంట్లో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం మొత్తం కలిపి మిక్సీ వేసేసాము, దాంట్లో వేసేసాము. ఇక ఉల్లిపాయలు కట్ చేసాం కదా, ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసేసుకుంటాము. దేవుళ్ళ కాడికేమో అది చూపించమ్మా. ఇదిగోండి ఒక 5 గారెలకైతే తీసి పక్కకు పెట్టా, ఎందుకంటే అల్లం ఉల్లిపాయ దీంట్లో వేయకుండా దేవుళ్ళ కాడికి వేసాము. ఉప్పేసి వేసే ముందు ఇది కలుపు జీలకర్ర మర్చిపోయి జీలకర్ర చావటం. మట్టిది పెట్టి పారపోసేదాన్ని.
వీడియో అయితే చూసేసారు కదండి. సంక్రాంతి వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. గేట్లకి పువ్వులు పెట్టడం కానీ, ఇంటి ముందు ముగ్గులు కానీ, పొంగలు పొంగించడం కానీ, తులసమ్మ కాడ దీపం కానీ, ఈశాన్యం పక్క దీపం కానీ అన్నీ చూపించా కదా, చూశారు కదా. అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాక ఇక దేవుడి దగ్గరికి గారెలు కూడా వేసుకొని నేను పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి. పూజ దగ్గరికి వచ్చేసినాక అమ్మను అమ్మాయి ఇద్దరు కలిసి ఇక గారెలు అయితే వేస్తున్నారు. నేను దేవుడి వరకు ఇక నైవేద్యం వరకు వేసుకొని వచ్చేసాను. అంటే పాయసమును గారెలు తీసుకొని పూజ గదిలోకి వచ్చేసానండి. వచ్చేసి ఇక్కడ ఇక నేను మా ఆయన నేను కలిసి పూజ అయితే ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నామండి. పూజ చేసేటప్పుడు మటుకు నేనైతే ఏ అడవుడి పడను. ఎందుకనంటే నాకు చేసినట్టు ఉండదండి. పూజ చేసినంత చెప్పైనా అడవుడు లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకునేటప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని చేసుకోవాలి అని నాకు అనిపించిద్ది. అందుకనే ముందుగానే పనులన్నీ చేస్తాను. పనులన్నీ అయినాకనే పూజ కాడ కూర్చుంటాను. పూజ కాడ కూర్చుంటే ఆ కాసేపన్నా ప్రశాంతంగా కూర్చోవచ్చు అనిపించిద్ది నా మనసుకైతే. అందుకని చెప్పి పనులన్నీ అయిపోయినాక ప్రశాంతంగా కూర్చొని నేను పూజ అయితే స్టార్ట్ చేశానండి. ముందైతే ఇక దీపారాధన చేసాం ఇద్దరం కలిసి. దీపారాధన చేసి ఇక ముందు వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి ముందు వినాయకుడికి పూజ చేస్తున్నాను. పూజ చేసినాక నేను అమ్మవారికి సంక్రాంతి పండుగ రోజు అండి కంపల్సరీ అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్ గాజులు పువ్వులు తాంబూలం కంపల్సరీ పెడతాను. అమ్మవారికి అయితే నేను అలానే పెట్టుకున్నాను. ఇటు పక్కన అండి మీకు కనిపించట్లేదు. కంపల్సరీ నేను సంక్రాంతి రోజు కంపల్సరీ పెడతాను. పెట్టుకున్నాక తర్వాత కట్టుకుంటానండి. తర్వాత బ్లౌజ్ కుట్టుకొని తర్వాత అయితే కట్టుకుంటాను నేను ఆ చీర. అది ఇక ముందైతే నేను వినాయకుడి పూజ చేసి తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి పూజ చేశాను. అమ్మవారికి పూజ చేసి అందరు దేవుళ్ళని తలుచుకొని దండం పెట్టుకున్నాను. నా పూజలో ఏ తప్పులున్నా నన్ను క్షమించమని దండం పెట్టుకున్నానండి. పూజ అంతా అయిపోయినాక తర్వాత డాబా పైకి వెళ్ళి అసలు పండుగ అంటే సూర్యుడికి కంపల్సరీ సూర్యుడికి దండం పెట్టుకొని నైవేద్యం పెడతారు సంక్రాంతి రోజు. అలానే పైకి వెళ్ళి సూర్యుడికి దండం పెట్టుకొని మనం పొంగల్ చేసాం కదండి, ఆ పొంగల్ తీసుకెళ్ళి చక్కగా నైవేద్యం పెట్టేశాను. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకోలేదు. ఆ వీడియో తీయలేదండి, అందుకనే షేర్ చేయలేదండి. ఇక అదండి, అందుకనే చెప్తున్నాను. ఇక పూజ అంతా అయిపోయింది. పూజ అంతా అయిపోయినాక ఆరతిస్తున్నాం ఇక్కడ. పూజ అంతా అయిపోయిందండి. అయిపోయినాక ఆరతి కూడా ఇచ్చినాక ఆరతి తీసుకున్నాము. ఆరతి తీసుకున్నాక ఇక్కడొచ్చి ముందైతే దేవుళ్ళకి పూజ చేస్తాము. సంక్రాంతి రోజు వండిన నైవేద్యం దేవుళ్ళకి పెట్టి అప్పుడు ఇక మనం పూజ అంతా అయిపోయినాక ఆరతి ఇచ్చుకున్నాక
తర్వాత సంక్రాంతి పండుగ రోజు పెద్దలకు పెట్టుకుంటారంటే అంటే మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంక్రాంతి రోజు కంపల్సరీ బట్టలు పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైనవి పెట్టుకుంటారు. మనం వండిని ఇంట్లో పిండొంట్లు అవి ఉంటాయి కదండి, ఆ పిండొంట్లు వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళకి ఇష్టమైనవి ఇక బట్టలు పెట్టుకొని దీపారాధన చేసి ఆ రోజున వాళ్ళకి దండం పెట్టుకుంటారు. ఇక అదండి, నేను పూజ అంతా అయిపోయినాక నేను ఇక్కడ వచ్చేసి మా మావయ్య గారు చనిపోయారు, మా నాన్న కూడా చనిపోయాడండి. అయితే వాళ్ళిద్దరికి కలిసి ఇక నేను అంటే దేవుడికి పూజ సపరేట్గా చేసేసాను, అయిపోయినాక తర్వాత ఇక వీళ్ళకి చేసుకుంటున్నాను. కొత్త బట్టలు అయితే పెట్టేసి ఇక వండినవన్నీ పెట్టి దీపారాధన చేశానండి. దీపారాధన చేసి వాళ్ళకి దండం పెట్టుకున్నాను. వాళ్ళు ఇక దండం అది పెట్టుకొని వాళ్ళకి ఇక అక్కడ సాంబ్రాణి వేసి దండం అయితే పెట్టుకుంటామండి. ఇక దండం అది పెట్టుకున్నాక ఇక అక్కడ నుంచి ఇక బయటకైతే వచ్చేసాము. ఇక అదండి, సంక్రాంతి రోజు అయితే మేము ఇలాగ పూజ చేసుకుంటాము. మా సైడ్ అయితే ఇలానే ఉంటుంది, అందుకని నేను ఇలానే చేస్తానండి. మా ఇంట్లో మా సాంప్రదాయం ప్రకారంగా నేను చేసుకున్నాను. ఇక అదండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ముందుకు నడుస్తూ ఉంటాను. ఇక అదండి, ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి అంటే ఎద్దులు ఉండోళ్ళు చక్కగా ఎద్దులను కడిగి చక్కగా సాంప్రదాయంగా పూలై పెడతా ఉంటారు కదా, అలానే మరిది వాళ్ళకి ఎద్దులు ఉన్నాయి కదండి, వాళ్ళు కడిగి చక్కగా పూలై పెట్టారు ఎద్దులకి. ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను, చూడండి. అదిగోండి, ఎద్దులను అయితే కడిగి చక్కగా అదిగోండి బంతిపూలు అట్లా గుచ్చి ఎద్దుల కొమ్ములకైతే అలా పెట్టారండి. ఇక అయితే మేము తర్వాత లాస్ట్కి వెళ్ళాను, అక్కడికి మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అక్కడ ఫొటోస్ అయితే దిగాను. వీడియో అయితే ఏం తీయలేదు, వీడియో తీస్తే బాగుండేది, వీడియో అయితే ఏం తీయలేదు. ఇక అట్లనే ఫోటోలు తీసానండి, అయ్యే షేర్ చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. ఇక అదండి, మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ముందుకు నడుస్తూ ఉంటాను. ఇక అదండి, అంతకుమించి ఇంకేమీ లేదు. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇప్పటికీ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మీరు సపోర్ట్ చేయబట్టే నేను ముందుకు నడవగలుగుతున్నాను, లేకుంటే నడవలేనండి. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను నడుస్తున్నాను. ఇక అదండి, బాయ్ అండి.